గత పాలకుల నిర్లక్ష్యంతో మైనార్టీ బాలికలకు అవస్థలు తప్పడం లేదు. పల్నాడు జిల్లా ములకలూరులో ఉన్న మైనార్టీ బాలికల వసతి గృహం ప్రారంభానికి నోచుకోక అసంపూర్తిగా నిలిచిపోయింది. మైనార్టీ బాలికల కోసం గత టీడీపీ ప్రభుత్వం హాస్టల్, ఐటీఐ కళాశాల, వర్క్షాప్ నిర్మాణం చేపట్టి 2019కే భవనాలు పూర్తి చేసింది. అత్యాధునిక వసతులు, ఫర్నిచర్ అందుబాటులోకి తెచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ప్రారంభించేందుకు చర్యలు తీసుకోకపోవడంతో హాస్టల్ దుస్థితి అస్తవ్యస్తంగా మారింది. కోట్ల రూపాయలు ప్రజాధనం వృధా కావడంతో పాటు వసతి అందుబాటులోకి రాక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ఈ అంశంపై మా ప్రతినిధి వీరాంజనేయులు గ్రౌండ్ రిపోర్ట్. ధన్యవాదాలు శర్మ. పల్నాడు వెనకబడిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాలని చెప్పి అప్పటి కూటమి ప్రభుత్వం 2014-19 సమయంలో అయితే ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామీణ యువత విద్యార్థులకు మెరుగైన విద్యా ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా నాటి కూటమి ప్రభుత్వం అయితే అనేక చర్యలు చేపట్టింది. అందులో భాగంగానే నసరాపేట సమీపంలో జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాలను అందుబాటులో తీసుకొచ్చింది. దాంతోపాటు నసరాపేట చుట్టుపక్కల తురకపాలెంలో దాదాపు 15 కోట్లు ఖర్చు పెట్టి గురుకుల పాఠశాల, వసతి గృహము, అదేవిధంగా సిబ్బందికి క్వార్టర్స్ వీటన్నిటిని కూడా నిర్మాణం చేపట్టింది. అదేవిధంగా ములకలూరు దగ్గర మైనార్టీ బాలికల వసతి గృహం అయితే, అదేవిధంగా ఐటీఐ కళాశాల, ఐటీఐ వర్క్షాప్ను మొత్తం దాదాపు 2 కోట్ల పైగా వెచ్చించి ఈ నిర్మాణాలు చేపట్టింది. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మైనార్టీలు ఉంటారు. దాదాపు పల్నాడు జిల్లాలో 2.5 లక్షల మంది మైనార్టీ విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు కావచ్చు, యువత కావచ్చు, మొత్తం ఉన్నారు. వాళ్ళంతా కూడా ఉపాధి విద్యా అవకాశాల కోసం పూర్తి స్థాయిలో బయటికి రాలేని పరిస్థితి ఉంటుంది. అలాంటి వారికి బయటకు వచ్చి ధైర్యంగా చదువుకోవటానికి, అదేవిధంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి అనుగుణంగా ఉంటుందని చెప్పేసి అప్పటి కూటమి ప్రభుత్వం ప్రధానంగా అప్పుడు సభాపతికి ఉన్నటువంటి కోటెల శివప్రసాదరావు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని నసరాపేట సమీపంలో ఉన్నటువంటి ములకలూరు వద్ద 2 కోట్లు పైగా వెచ్చించి మైనార్టీ బాలికలకు వసతి గృహం, 100 పడకలతో వసతి గృహం, అత్యుత్తమ ప్రమాణాలతో అత్యాధునిక వసతి, అదేవిధంగా ఫర్నిచరు, విశాలమైన గదులతో రక్షణ పరంగా కూడా అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక యువతకి, అదే విద్యార్థులకి మెరుగైన నైపుణ్య శిక్షణ అందించేందుకు వీలుగా ఐటీఐ కళాశాల, అదేవిధంగా వర్క్షాప్ భవనాన్ని కూడా అందుబాటులోకి తెచ్చారు. 2017లో నిర్మాణం చేపట్టి 2019 నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకొచ్చారు. అయితే 2019లో వైకాపా ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఈ వసతి గృహాన్ని కావచ్చు, అదేవిధంగా ఐటీఐ కళాశాల, వర్క్షాప్ భవనాన్ని పూర్తిగా అయితే పక్కన పడేశారు. దాదాపు 5 ఏళ్ల వైకాపా ప్రభుత్వంలో అసలు వీటిని పట్టించుకున్న పాపానే పోలేదు. అప్పుడు వైకాపా అధికారంలో ఉన్నప్పుడు నా ఎస్టీలు, నా ఎస్సీలు, బీసీలు, మైనార్టీలు అంటూ పదే ఓదరగొట్టినటువంటి అప్పటి ప్రభుత్వం కావచ్చు, నాటి సీఎం జగన్ కావచ్చు, ఈ మైనార్టీలకి సంబంధించినటువంటి ఈ విద్యా ఉపాధి అందించడానికి ఉపయోగపడేటువంటి వసతి గృహాన్ని, అదేవిధంగా కళాశాలను అయితే పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. దాంతో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి ఈ భవనం అయితే నిరుపయోగం పడి ఉంది. గత 5 ఏళ్ల పాలనలో అలాగే పడి ఉంది. ఇక్కడ కనీసం అన్నీ సిద్ధంగా ఉన్నాయి. భవనాలు చక్కగా అత్యాధునికమైనటువంటి వసతులతో ఏర్పాటు చేశారు. కానీ ఇక్కడ అకాడమిక్గా ప్రారంభించకపోవడంతో ఇదంతా నిరుపయోగంగా పడి ఉంటాం. అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలకు వేదిక కూడా మారుతున్న పరిస్థితి. దీని మీద మైనార్టీ సంఘాలు పలుసార్లు కూడా తమ ఆవేదన వ్యక్తం చేశాయి. అయితే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో 2024 అధికారం వచ్చిన వెంటనే కూడా అప్పట్లో గత 2014-19 సమయంలో మొత్తం ఉమ్మడి గుంటూరు, అదేవిధంగా ఉమ్మడి కర్నూలు, ఉమ్మడి కడప, ఉమ్మడి చిత్తూరు 4 జిల్లాల్లో కూడా ఈ ఐటీఐ కళాశాల, మైనార్టీ ఐటీఐ కళాశాలను అయితే నిర్మించడం జరిగింది. అయితే ఈ 2024 అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ మిగతా 3 జిల్లాల్లో ఉన్నటువంటి అటు కడపలో ఉన్న బద్వేల దగ్గర ఉన్నటువంటి ఐటీఐ కావచ్చు, అదేవిధంగా డోన్ దగ్గర ఉన్న ఐటీఐ కావచ్చు, చిత్తూరు జిల్లాలో ఉన్న ఐటీఐ కావచ్చు, అన్నింటినీ కూడా గత ఏడాది ప్రారంభించడానికి కావాల్సినటువంటి సిబ్బందిని, అదేవిధంగా అక్కడ వాటికి కావాల్సిన యంత్రాలని, అదేవిధంగా టూల్స్ని అన్నింటినీ కూడా అందుబాటులో తీసుకొచ్చింది. కానీ పల్నాడు జిల్లాలో నసరాపేట సమీపంలో ఉన్నటువంటి ములకలూరులో ఉన్నటువంటి ఐటీఐ కళాశాల మీద అయితే చేతకన్నా ఇస్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ అధికారం ఇటీవల ఇక్కడ అందుబాటులోకి వచ్చినటువంటి మానికంగా మైనార్టీ సంఘాలు కూడా తమ ఆవేదన వ్యక్తం చేస్తూ అన్ని చోట్ల ఈ మైనార్టీ ఐటీఐ కళాశాల అందుబాటులో ఇచ్చారు, ఇక్కడ కూడా అందుబాటులో తేవాలి అని చెప్పి ఆందోళన చేయడం జరిగింది. అయితే పూర్తి స్థాయిలో ప్రభుత్వం మీద ఒత్తిడి రాకపోవడం కొంత, అదేవిధంగా ఇది పూర్తి స్థాయిలో వాళ్ళకి కావాల్సినటువంటి డేటా సమాచారాన్ని కూడా ఇక్కడ స్థానిక అధికారులు ఇవ్వడంలో కొంత నిర్లక్ష్యం వల్ల కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక్కడైతే ఈ కళాశాలకి అయితే అనుమతులు రాలేదు. దీని మీద ప్రత్యేక దృష్టి సారించినటువంటి కలెక్టర్ కృతికా శుక్లా ఈ విషయాన్ని విద్యాశాఖ దృష్టికి, అదేవిధంగా ఆర్థిక శాఖ దృష్టికి, అదే సీఎం చంద్రబాబు దృష్టికి, నారా లోకేష్ దృష్టికి కూడా తీసుకువెళ్లారు.
10 ఈ ఐటీఐ కళాశాల అందుబాటులో తీసుకొస్తే నసరాపేట ప్రాంతమే కాకుండా పల్నాడులో మాచర్ల గురిజాల లాంటి వెనకబడ్డ ప్రాంతాలకు చెందినటువంటి విద్యార్థులు తమకి ఐటీఐ విద్యను ఇక్కడ కొనసాగిస్తారు. అదేవిధంగా మైనార్టీ బాలికలు చక్కగా ఈ వసతి గృహంలో ఉండి చదువుకుంటారని చెప్పి కూడా పలుమార్లు విజ్ఞప్తి కూడా చేయడం జరిగింది. దీనికి కొంత సానుకూల స్పందన వచ్చింది. అయితే ఈ పని ముందే చేసి ఉన్నట్టయితే గత ఎమ్మెల్యే ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇతర ఉన్నతాధికారులు కావచ్చు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఉన్నట్టయితే మిగతా కళాశాల మాదిరి ఈ కళాశాల కూడా అందుబాటులోకి వచ్చాయని చెప్పి కూడా వాళ్ళంతా చెప్తున్న పరిస్థితి. ఏదైనప్పటికీ కూడా ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఇప్పుడు కలెక్టర్ పై ఉన్నతాధికారుల దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే నేపథ్యంలో కదలిక వచ్చి ఖచ్చితంగా ఈ మైనార్టీ ఐటీఐ కళాశాల అదేవిధంగా వసతి గృహం ఈ రెండు కూడా అతి త్వరలోనే అందుబాటులోకి వచ్చేందుకు అవకాశం ఉంటుందని కూడా అటు ఉన్నతాధికారులు కావచ్చు, ఐటీఐ శాఖకు సంబంధించి మైనార్టీ శాఖ వాళ్ళు వీళ్ళంతా కూడా భావిస్తున్నారు. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మైనార్టీ వాళ్ళు ఉన్నారు. వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో బయటికి రాలేని పరిస్థితి కుటుంబ నేపథ్యం పరంగా. అలాంటి వారికి ఈ వసతి గృహం కనుక అందుబాటులోకి వస్తే వాళ్ళు ధైర్యంగా బయటకు వచ్చి చక్కగా ప్రభుత్వం అందించేటువంటి అటు పథకాలను సద్వినియోగం చేసుకుంటూ వారు ఇచ్చే అత్యుత్తమ విద్యని వాళ్ళు సానుకూలంగా ఉపయోగించుకొని వాళ్ళ ఉన్నతికి అదేవిధంగా జీవితాలు స్థిరపడటానికి కూడా ఎంతగానో ఉపయోగపడుతుంది. అందులో భాగంగానే ఈ యొక్క వసతి గృహాన్ని అందుబాటులో తేవాలని, అదేవిధంగా వారిలో ఉన్నటువంటి స్కిల్స్ నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఐటీఐ ఎంతగానో రానున్న రోజుల్లో కూడా కీలక పాత్ర పోషించనుంది. అలాంటి ఐటీఐ ఈ కనుక అందుబాటులో తీసుకొచ్చినట్లయితే ఇక్కడ సిబ్బందిని ఇచ్చి అధ్యాపకులను ఇచ్చి అదేవిధంగా ఇక్కడ కావాల్సిన టూల్స్ యంత్రాలను వీటన్నిటిని కనుక అందుబాటులో తీసుకొచ్చినట్టయితే వచ్చే ఏడాది నుంచి ఇక్కడ ఈ ఐటీఐ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని చెప్పి వీళ్ళంతా భావిస్తున్నారు. అది త్వరలోనే ఈ రెండు కూడా అందుబాటులోకి వస్తాయన్నట్టు మైనార్టీ సంఘాలు స్థానికులు కూడా సానుకూలం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కేశవ్తో వీరాంజనేయులు, ఈటీవీ న్యూస్, పల్నాడు జిల్లా. ఓవర్ టు స్టూడియో.